హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అంటే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకుంటే సో కంపల్సరీగా మీకు తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు వచ్చినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు అమెజాన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్ గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకండి. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్ లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి ఫుల్ టైం జాబ్ అనమాట. సో ఫస్ట్ అయితే మిమ్మల్ని 6 months కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ ఇక 6 months కాంట్రాక్ట్ బేసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ ఎవరు వర్క్ పర్ఫార్మెన్స్ ని బట్టి మిమ్మల్ని ఫుల్ టైం ఎంప్లాయ్ అయితే వాళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక నోటిఫికేషన్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి మనకు ఆంధ్రప్రదేశ్ అదే విధంగా తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో 100% ఇది వాయిస్ బేస్డ్ వర్క్ అనమాట. అంటే మీరు ఇక అమెజాన్ సెల్లర్స్తో కావచ్చు, డెలివరీ పార్ట్నర్స్తో అయితే కమ్యూనికేట్ అయితే ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదే ఇక్కడ మనకు ఏం వర్క్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అమెజాన్ ప్లాట్ఫామ్ గురించి అందరికీ తెలిసిందే. సో ఇది వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇందులో మనకు బయ్యర్స్ ఉంటారు, అదేవిధంగా డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు, అదేవిధంగా మర్చెంట్స్ ఉంటారు. సో ఇలా మనకు డిఫరెంట్ సెక్టర్స్లో అయితే వర్క్ చేసేటువంటి వర్కర్స్ అయితే ఉంటారనమాట. సో మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి ఇక అమెజాన్ సెల్లర్స్తోనూ అదేవిధంగా డెలివరీ పార్ట్నర్స్తో కమ్యూనికేట్ అవుతూ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక కంపెనీ ప్రోడక్ట్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కావచ్చు. సో మీరైతే ఇక ఇష్యూస్ అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి ట్రబుల్ షూటింగ్ డెలివరీ పార్ట్నర్స్ ఆర్ సెల్లర్ ఇష్యూస్ అండ్ ప్రొవైడ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ సజెషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం. ఇక డెలివరీ పార్ట్నర్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా సెల్లర్స్ కి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా సో ఇక ఇష్యూస్ సంబంధించి మీరు వాళ్ళకైతే ప్రాపర్ సజెషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదే ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ ఇన్ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ మేనర్ ఇన్ ఆల్ టైమ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఆల్ టైమ్స్ ఈ యొక్క సెల్లర్స్ తో అదేవిధంగా డెలివరీ పార్ట్నర్స్ తో కమ్యూనికేట్ అవుతూ ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఆ యొక్క ఇష్యూస్ అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా దీంతో పాటు ఎఫెక్టివ్లీ మేనేజ్ సెన్సిటివ్ కేసెస్ బై రిపోర్టింగ్ ఆఫ్ ది ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో మీరైతే ప్రాపర్ రిపోర్ట్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ఎక్సీడ్ టార్గెట్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ సంబంధించి కూడా మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీరైతే కస్టమర్స్ కి అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేసేసి ఇక ప్రోడక్ట్ సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ కూడా కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో అందుకనే వీళ్ళు 100% వాయిస్ బేస్డ్ వర్క్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కస్టమర్స్తో అదేవిధంగా డెలివరీ పార్ట్నర్స్తో అదేవిధంగా సెల్లర్స్తో అయితే మీరు కమ్యూనికేట్ అవుతూ ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లస్ మీరైతే కంగారు పడకండి. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎవరితో కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు 100% ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే సో కంపల్సరీగా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చునని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే మీకు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు మీకు అడిషనల్గా అదర్ లాంగ్వేజెస్ ప్రొఫిషియన్స్గా కనుక వచ్చినట్టే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక చూడండి ఇన్ అడిషన్ టు ఇంగ్లీష్ అని చెప్పేసి మనకి ఇక్కడ అదర్ లాంగ్వేజెస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. లైక్ తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, తెలుగు కావచ్చు, మలయాళం కావచ్చు, మరాఠీ కావచ్చు, ఇలా అదర్ లాంగ్వేజెస్ మీకు ఫ్లూయెంట్గా కనుక వచ్చినట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది కాబట్టి సో ఇక తెలుగు ఇంగ్లీష్ కనుక మీకు ఫ్లూయెంట్గా కనుక వచ్చినట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క నాన్ టెక్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక ప్లాట్ఫామ్లో. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, దీంతో పాటు కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి, అదేవిధంగా వాయిస్ బేస్డ్ సంబంధించి మీకు వాయిస్ ప్రాసెస్ సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెస్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకోవడం, దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో అయితే ఉందన్నమాట, బట్ మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఇంటర్వ్యూ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గైస్ మీకు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే మీకు రెస్యూమ్ని అప్లోడ్ చేయండి అని చెప్పేసి మనకి ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక లింక్ని మీరు ఓపెన్ చేసేసి మీ యొక్క రెస్యూమ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట, అప్డేటెడ్ రెస్యూమ్ని. సో నేనైతే డిస్క్రిప్షన్లో అప్లై చేసుకోవడానికి 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి అప్లై లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు హియర్ టు అప్లై అని చెప్పేసి 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక లింక్స్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇలా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క డైరెక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా మనకి ఇలా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అమెజాన్ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి నేను ఏదైతే మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా అవైతే ఉన్నాయి, మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై అవ్వడం దిగుతుంది. సో ఇక్కడ అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసాయండి. సో అప్లై పైన క్లిక్ చేసినట్టే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ అమెజాన్ అకౌంట్ కనుక ఉన్నట్టయితే సో ఇక్కడ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీ దగ్గర అకౌంట్ డీటెయిల్స్ లేకపోతే గూగుల్తో అయితే మీరు లాగిన్ అయితే అయిపోండి. చూడండి కన్ఫర్మ్ ది ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి మనకి రావడం జరుగుతుంది. సో కన్ఫర్మ్ అయితే చేసేసి ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కంటిన్యూ పైన క్లిక్ చేసి మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అనమాట. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీకు డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. గైస్ ఇక్కడ మనకు స్టార్ గుర్తున్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట, 100% ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్టార్ గుర్తు లేనివి మీరు ఫిల్ చేయకపోయినా ప్రాబ్లం అయితే ఉండదు. ఫస్ట్ మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్, అదేవిధంగా ఫోన్ నెంబర్, అడ్రస్, అదేవిధంగా సిటీ, పోస్టల్ జిప్ కోడ్, అదేవిధంగా కంట్రీ, అదేవిధంగా స్టేట్ అయితే మీరు మెన్షన్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా మీకు రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి అని చెప్పేసి, మీ యొక్క స్కిల్స్ని ఎంటర్ చేయండి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకు రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ని మీరు ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే సో మీకు మెయిల్కి అయితే మెయిల్ రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక పోస్ట్కి ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ కాకపోయినా కూడా మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది, నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి. సో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో సో వాళ్ళకి వచ్చేసి ఇమ్మీడియట్గా ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టెస్ట్ వచ్చేసి మీరు వితిన్ 48 అవర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టెస్ట్ వచ్చేసి మనకు మొబైల్ అయితే సపోర్ట్ చేయదు, ఓన్లీ మీరు ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లో అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ మీ దగ్గర ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్స్కి అయితే వెళ్ళేసి ఇక ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. సో ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.